హలో అండి. సీ అంటే ఇవాళ నేనేం వీడియో చేద్దాం అనుకుంటానంటే, చాలామంది చీట్ చేస్తున్నారు. యూట్యూబ్స్‌లో లేకుంటే సోషల్ మీడియా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది చీట్ చేస్తారు. మీరు అట్లా ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఇంకొకటి ఇక్కడ వాళ్ళు ఎవరిని చీట్ చేస్తున్నారంటే మనలాంటోళ్ళని. ఎవరైతే పూర్‌గా ఉన్నారో, ఎవరైతే కొంచెం ఎక్కువ సర్కిల్ గాని, లేకుంటే ఎక్కువ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నార్మల్ వాళ్ళు ఉంటారు చూసిర్రా? వాళ్ళని పట్టుకొని వీళ్ళు చాలా చీట్ చేస్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారంటే లక్షలు, లక్షలు దోచుకొని లక్షలు, లక్షలు తింటుర్రు. మనలాంటోళ్ళ మీదనే వాళ్ళు బతుకుతుర్రు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. నేను ఆ పర్సన్ నేమ్ చెప్పదలుచుకోలేను. ఆ పర్సన్ ఏం చేస్తుండంటే ఇప్పుడు వాళ్ళని కాంటాక్ట్ కావాలన్నా, నా కన్సల్టెన్సీని కాంటాక్ట్ కావాలన్నా, వాళ్ళు ప్రొవైడ్ చేసే పర్సన్ కాంటాక్ట్ కావాలన్నా 1500 ఏస్తున్నారు. అట్లా మంత్లీ ఒక 100 పీపుల్స్ అతని దగ్గరికి అమౌంట్ కొట్టేస్తున్నారు 1500. ఒకసారి ఆలోచించండి. 100 మందంటే వానికి నెలకు 1,50,000 అవుతున్నాయి. మీరు సాలరీ ఇస్తుర్రు వాళ్ళకి. అర్థమైందా? 1500 ఇంటూ 100 ఏసుకున్న 1,50,000 అయితాయి. ఒకసారి ఆలోచించండి వట్టిగా. అట్లా మాట్లాడినప్పుడల్లా 1500 కొట్టాలట వాళ్ళకి. సో, ఇట్లా ఉన్నది. కొంచెం ఆలోచించి పనులు చేసుకోండి. ఇబ్బంది పాలు కాకండి. ఎందుకంటే ఒకటి మీరెవరి దగ్గరన్నా ప్రాసెస్ చేసుకోవాలన్నా, ఇంకేమన్నా చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళ హౌస్ ఎక్కడ? వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ? వాళ్ళ ఇంట్లోళ్ళతోని మాట్లాడి తర్వాత మాత్రమే ఏసుకోండి. ఈ నన్ను చాలామంది చేస్తుర్రు. ఏదో లగ్జంబరీకి అటు ఇటు అని 1,00,000లో 1.5లో చేస్తా అని చేస్తుర్రు. కానీ అవి 100% విజాస్ రావు. అక్కడికి ఇక అసలు పోనే పోరు. విజాస్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ మీకు సబ్మిషన్‌లో కూడా రిజెక్షన్‌లు కావచ్చు. అసలు ఆ ఫైల్ కూడా ముందుకు పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళు అసలు అక్కడ జేయరు కూడా. సో, చీట్ చేసేటోళ్ళు ఎవ్వరు గాని నేను చీట్ చేస్తా అని చెప్పరు. దొంగతనం చేసేటోళ్ళు ఎవరైనా నేను దొంగనని చెప్పరు. సో, అమౌంట్ ఎగ్గొట్టేటోడు కూడా అమౌంట్ నేను ఎగ్గొడతా అని చెప్పడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేసుకొని, ఎవరైతే పూర్‌గా ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేసుకొని మాత్రమే వాళ్ళు ప్రాసెస్‌లు స్టార్ట్ చేసి రిజెక్షన్ అయినా వాళ్ళకి అమౌంట్ రిఫండ్ ఇయ్యకుండా చాలా ఇబ్బంది పెడుతుర్రు. సో, మీరు ఏందంటే గుడ్డిగా నమ్ముతారు. అరే! మంచిగా చెప్తుండు కదా! మంచిగా మాట్లాడుతుండు కదా! దే ఆర్ లైక్ టాకింగ్ ఇన్నోసెంట్ మనం అనుకుంటాం. కానీ రియాలిటీ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు చేసే చీటింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉన్నది. సో, వాళ్ళు మాట్లాడే దానికి, చేసే చీట్‌కి అసలు పొంతన ఉండది. కొంచెం గుడ్డిగా ఎవరిని పడితే ఆళ్ళని నమ్మకు. ఎగ్జాంపుల్ మన 'క్రిష్ బాబు' గాడు. వాడు ఎంతో ఇన్నోసెంట్. కానీ అసంటోడే వాడెంత వేస్ట్ గాడనేది మీరే జూషిర్రు. వాడు ఎంత ఫ్రాడ్ జేసి ఇప్పటికి వాడు ప్రాసెస్‌లు ఆపుతలేడు. నేను ఇప్పటికి చాలా మందిని అడిగిన. వాడిని ఎట్లైనా జేసి వాని అడ్రస్ కనుక్కోండి అని చాలా మందికి జెప్పిన. ఆని అడ్రస్ ఒక్కటి దొరికితే నోటీసులు పంపియచ్చు. మీడియాని తీసుకొని ఇంటికోవచ్చు. కానీ వాని అడ్రస్ యాజ్ ఆఫ్ నౌ మనకి దొరకలే. బట్ ఇప్పటికి గూడా ఒక 20 మంది, 10 మంది, 20 మంది సెర్చ్‌లోనే ఉన్నారు. ఒకవేళ వాని వైఫ్ గాని, వాని ఇంటి అడ్రస్ గాని, వాళ్ళ ఇంట్లో ఎవ్వరు దొరికినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాడు చాలా మందిని చీట్ చేస్తుర్రు. వాడు అట్నే చేసుకుంటా పోతాడు గదా! సో, ఇట్లనే కొందరు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కొందరు జేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారట. సో, నాకది తెలవది. బట్ వేరే వాళ్ళన్నారు. సో, ఇప్పటికైనా ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి గైస్. ఎవరినన్నైనా, ఎవరినైనా చెప్పంగానే నమ్మడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ కన్సల్టెన్సీ ఉన్నా వాళ్ళు చీట్ చేస్తుర్రు. మెయిన్‌గా ఏపీ సైడోళ్ళు, టీఎస్ వాళ్ళోళ్ళని కూడా చాలామంది అంటే అందరని చెప్తలేను. కానీ ఇక్కడ 'క్రిష్ బాబు' గాడైతే చాలామంది టీఎస్ వాళ్ళకైతే మొత్తానికి రిఫండ్ ఇయ్యాలి. ఏపీ వాళ్ళకన్నా కొంచెం హాఫ్ ఇచ్చిండు. కానీ ఇక్కడ టీఎస్ వాళ్ళకి ఒక్కరికి కూడా వాడు అమౌంట్ రిఫండ్ ఇయ్యలే. సో, కొంచెం మనకేందంటే ఇక్కడ మన అడ్రస్ లాంగ్ తెలియదు. సో, అందుకు వాడు చీట్ చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సో, నేనేమంటాను మన వైఫ్ ఫోటోస్ ఉంటే పెట్టండి. మన వైఫ్ ఫోటోస్ కూడా పెట్టి మనం వీడియోస్ చేద్దాం. ఎట్నో దగ్గర మనకు వాడు ఆహ్, అడ్రస్ దొరుకుతది గదా! అప్పుడు వాడిని మనం ఎట్లా చేయాలో అట్లా చేద్దాం. ఒకవేళ దొరికితే వాడిని తుక్కు తుక్కు కొట్టి వాడిని జైలుకి తీసుకుపోవడం అయంతా మనం చూసుకుందాం. ఎందుకంటే ఒక్కడిని కాదు కదా గైస్! చాలామందున్నారు. సో, ఇప్పటికైనా కొంచెం చూసుకొని ప్రాసెస్ చేసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. ఓకేనా? ఓకే అండి. బాయ్.